నమస్తే తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలోని వెల్స్పన్ పరిశ్రమలో అదనపు యూనిట్లు రేపు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ ఏర్పాట్లను పరిశీలించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య. కరీంనగర్లో 2.5 కోట్లతో 4 ఐలాండ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గంగుల కమలాకర్ నగరవాసులకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామని వెల్లడి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్ స్థాయి చదువులు నిర్మల్ జిల్లా సారంగాపూర్లో 2 కోట్లతో కేజీబీవీ కళాశాల భవనం ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. జనగామ జిల్లా మాణిక్యాపురంలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ 40 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం. రామచంద్రాపురంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాజయ్య. వేములవాడ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్ది. నాగారంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన. మల్కపేటలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రమేష్ బాబు. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యటన. ప్రైమరీ హెల్త్ సెంటర్లో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ల అందజేత. అంగన్వాడీ కేంద్రం గ్రామ పంచాయతీ భవనం పరిశీలన. సరైన నాయకత్వం చిత్తశుద్ధి ఉంటే ఎన్ని అడ్డంకులనైనా దాటుకుని అభివృద్ధి సాధించడం సాధ్యమని తెలంగాణ నిరూపించిందన్నారు మంత్రి కేటీఆర్. ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచానికి అత్యంత కీలకమైన ప్రాంతంగా తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదని మండిపడ్డారు. 2028 నాటికి రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ ఈకోసిస్టమ్ విలువను రెట్టింపు చేస్తామన్నారు. బయో ఆసియా సదస్సు నేపథ్యంలో మీడియాతో చిట్చాట్లో మంత్రి కేటీఆర్ అనేక అంశాలను వివరించారు. 40% భారతదేశ ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచి ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏంటంటే మనం బికమ్ ద హబ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫార్మాస్యూటికల్స్ ఫర్ అక్రాస్ ద వరల్డ్ అనమాట. ఇది కేవలం భారతదేశంలోని ఇండస్ట్రీకి భారతదేశంలోని ప్రజలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటున్నానంటే వరల్డ్లో కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. ఎట్లా అంటే యూఎస్ఎఫ్డిఏ అనేది ఒక స్టాండర్డ్ అథారిటీ. దట్స్ కన్సిడర్డ్ ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్. యూఎస్ఎఫ్డిఏ అప్రూవల్. The largest number of US FDA approved manufacturing facilities in a single province in the world, in a single state in the world are in Telangana. ప్రపంచంలోనే అత్యధిక US FDA approved certified facilities ఎక్కడ ఉన్నాయి అంటే తెలంగాణలో ఉన్నాయి. 214 యూనిట్స్ ఉన్నాయి తెలంగాణ. 214 అట్లాంటి యూనిట్లు US FDA అప్రూవల్ ఉన్న యూనిట్లు తెలంగాణలో ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే US FDA అప్రూవల్ ఉంటే ఇక ఆ ముద్రతో ప్రపంచంలో ఎక్కడైనా కూడా వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ రెండోసారి సర్టిఫికేషన్ కానీ రెండోసారి టెస్టింగ్ అని అవసరం లేకుండా దాన్ని వాడతారు. సో అట్లాంటి ఫెసిలిటీస్ మన దగ్గర 214 ఉన్నాయి. రెండవ అతిపెద్ద రాష్ట్రం ఏది ప్రపంచంలో అంటే న్యూజెర్సీ. అమెరికాలోని న్యూజెర్సీ అనే రాష్ట్రంలో 189 యూనిట్స్ ఉన్నాయి యూఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ యూనిట్స్. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ఎంత ఇంపార్టెంట్ హబ్ లైఫ్ సైన్సెస్లో, ఫార్మాస్యూటికల్స్లో, వ్యాక్సిన్స్లో. ఫార్మా రంగంలో తెలంగాణ తిరుగులేని ఖ్యాతిని సంపాదించుకున్నదని కొనియాడారు అంతర్జాతీయ ఫార్మా నిపుణులు. ఈ రంగంలో దేశానికి తెలంగాణ రాజధానిగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో శంషాబాద్లోని కన్హా శాంతివనంలో ఇంటర్నేషనల్ బయోమీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు జరిగే సమ్మిట్లో జాతీయ, అంతర్జాతీయ ఫార్మా నిపుణులు పాల్గొన్నారు. ప్రారంభ సదస్సుకు సంస్థ సెక్రటరీ రొనాల్డ్ రాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బయో ఫార్మా రంగంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయని, వాటికి అనుగుణంగా నూతన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అటు తెలంగాణలో ఫార్మా రంగం అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు మెండుగా ఉన్నాయన్నారు ఫార్మా ఎక్స్పర్ట్స్. ఈ కాన్ఫరెన్స్ కు అమెరికా, ఫ్రాన్స్ సహా పలు దేశాలకు చెందిన ఫార్మా నిపుణులు, పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లు హాజరయ్యారు. దీని ద్వారా మన ఫార్మసీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఆ ఫీల్డ్లో ఉన్న రీసెర్చర్స్ కానీ మరి దీంట్లో ఉన్న కెరియర్స్ ఫార్మసీ చదవడం వల్ల ఎటువంటి కెరియర్స్ పొందవచ్చు తెలుసుకోవడం కానీ ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కానీ జరుగుతాయి. హైదరాబాద్ ఇస్ ద ఫార్మా capital of the world, vaccine capital of the world. But
We are very good in generics and biosimilars, but not innovative products are coming up. Innovations will emerge when there is a interaction that is happening between the academy and industry. కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన బాధాకరమన్నారు మంత్రి కేటీఆర్. తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. Something that, of course, I really felt very pained about. The street dog menace is something that we've been trying to, tackle in our municipalities across the state. In fact, we've created animal care centers, animal birth control centers. We take street dogs very regularly. We actually, conduct these birth control operations. We actually ensure that the animals are also treated in a humane way. But when these incidents happen, it generally creates an uproar and a furor. My sincere condolences to the family, and we'll ensure that our best is done, so that these incidents are not recurred. But our biological waste disposal also needs to be upped. So we will certainly do everything in our capacity. And my sincere condolences to the family. I know I can't bring back the child. But my sincere condolences, and I'll do everything in my capacity so that. వీధి కుక్కల దాడి ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలుడు ప్రదీప్ కుటుంబానికి సంతాపం తెలిపారు. నగరంలో వీధి కుక్కలు కోతుల సమస్య పరిష్కారానికి నెల 23న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులతో చర్చిస్తామన్నారు. హైదరాబాద్ అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు మృతి చెందడం పట్ల జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నగరంలో వీధి కుక్కల సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ 30 సర్కిళ్లకు 30 వాహనాలు ఉన్నాయన్న ఆమె ఎప్పటికప్పుడు వీధి కుక్కలను పట్టుకుని స్టెరిలైజ్ చేస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 5,70,728 వీధి కుక్కలు ఉన్నాయని చెప్పారు. వాటిలో 4 లక్షలకు పైగా కుక్కలకు ఇప్పటికే స్టెరిలైజ్ పూర్తి కాగా ఇంకా 1 లక్షకు పైగా కుక్కలకు స్టెరిలైజ్ చేయాల్సి ఉందన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు కుక్కలకు స్టెరిలైజ్ చేసిన తర్వాత యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చి అదే ప్రాంతంలో వదులుతున్నామని మేయర్ చెప్పారు. తెలంగాణ తల్లి దయతోనే సీఎం కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించారని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో పంట వేయాలంటే సాగునీరు, కరెంటు సమస్యలు ఉండేవని, కానీ సీఎం కేసీఆర్ పాలనలో అన్ని పుష్కలంగా ఉండటంతో అన్నదాతలు ఆనందంగా ఉన్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా నర్లెంగడ్డలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మతో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అటు పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 30,000 కోట్ల ఆపిండ్రు మన తెలంగాణకి ఇచ్చేది. మనం బోరుబాయి కాడ మీటర్ పెట్టమన్నామని పెడతలేమని 30,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇచ్చేది ఆపిండ్రు. పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారు, పెడుతున్నారు. మన కేసీఆర్ ఏమో నేను రైతుని ఆగం చెయ్య, ఇప్పుడిప్పుడే జర మావోడు నిలబడుతుండు, జర్ర మా రైతు తెల్లబడుతున్నాడు, ఇంకా నేను మీటర్ పెట్టి బిల్లు పంపితే మళ్ళీ ఎలుకలు పడతాడు, వద్దే వద్దు అని అలా మీటర్ పెట్టకుండా రైతులకు నీళ్లు ఇస్తున్నది మన కేసీఆర్ గారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో కేజీబీవీ కళాశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. 2 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఆరోగ్యంగా బలవంతంగా మంచి మరి తయారు కావాలి. ఇప్పుడు ఏదో కరాటే ఫైటింగ్ చూపించినారు,
డిఫెన్స్ ఉంటే మీ అందరికి కూడా చాలా మంచిదని చెప్పి ఈ అన్ని స్కూళ్ళలో ప్రవేశపెట్టడం జరిగింది. పిల్లలు అక్కడ ఇక్కడ 384 అంటే దాదాపు 1100 మా పిల్లలు ఒక ప్రిన్సెస్లో ఉంటున్నారంటే ఇది మామూలు విషయం కాదు. జామ్ స్కూల్లో ఇంతమంది పిల్లలు మీరందరూ కూడా మనము ప్రభుత్వము ఈ విధంగా ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో ఎక్కడో చదువుకొని మనం మంచి భోజనం ఇచ్చి ఇంత మంచి సౌకర్యాలు ఇచ్చి టీచింగ్ స్టాఫ్ ఇచ్చి ఇన్ని సౌకర్యాలు ఇచ్చడం మనం చదువుకోవాల్సిన బాధ్యత మనది. ఇంటర్మీడియట్ హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా కరీంనగర్ను తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేలాది కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్లోని ఓల్డ్ పవర్ హౌస్ జంక్షన్ వద్ద 2.68 కోట్లతో చేపట్టనున్న 4 ఐలాండ్ల నిర్మాణ పనులకు మంత్రి గంగుల శంకుస్థాపన చేశారు. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా ఆధునిక డిజైన్లతో 13 కొత్త ఐలాండ్లు నిర్మించనున్నారు. ఈ నగర అభివృద్ధే మా ధ్యేయం, మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప నగరంగా కరీంనగర్ తీర్చిదిద్దాలి. తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత ఒక గొప్ప కరీంనగర్ సిటీని ఒక రెండో అతిపెద్ద నగరంగా తెచ్చుకోవాలి. డెవలప్మెంట్ చేయాలి. చేసిన డెవలప్మెంట్తో పాటు శానిటేషన్ వ్యవస్థ బాగుండుకొని నీట్గా ఉండాలి. సిటీ ఒక ఆరోగ్యవంతమైన సిటీగా తీర్చిదిద్దాలని చెప్పి మా ప్రయత్నం ఫస్ట్ కూడా రోడ్లు వేయడం. త్వరలోనే రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మహర్దశ పట్టనున్నది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల సంఘాల ఉత్పాదక వస్తువులకు కామన్ బ్రాండింగ్ ఏర్పాటు కానున్నది. తెలంగాణ ముద్ర ఉండేటట్లుగా బ్రాండ్ పేరు ఉండనున్నది. ఆకర్షణీయమైన ప్యాకింగ్, లేబులింగ్ ఉండేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలతో మరిన్ని ఒప్పందాలు చేసుకోబోతున్నారు. ఈ మేరకు సెర్ఫ్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో భారత్ పెట్రోల్ బంక్ను మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ప్రారంభించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని పెట్రోల్ బంక్ యాజమాన్యానికి మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి సునీత జగదీష్ రెడ్డి, గుంటకండ్ల వేమన్ రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు బీజేపీ పాలిత రాష్ట్రాల నడుమ సరిహద్దు వివాదం పరిష్కరించలేని మోదీ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాడంటూ సెటర్ వేశారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మోదీపై చమక్కులు విసిరారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ యుద్ధాన్ని ఆపాడంటూ జేపీ నడ్డా చేసిన కామెంట్స్ని ట్విట్టర్లో కోట్ చేశారు. అటు దేశ విదేశాంగ మంత్రి స్వయంగా నడ్డా మాటలను కొట్టిపారేసిన విషయాన్ని గుర్తు చేశారు. గొప్పలు చెప్పుకునేందుకు కూడా హద్దు ఉండాలన్న కేటీఆర్ బీజేపీ నేతలు ఇంకెన్నాళ్లు ప్రజలను మభ్యపెడతారంటూ ఎద్దేవా చేశారు. మే 7న మన్యంకొండలో ఉచిత సామూహిక వివాహాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మేజర్లు అయిన జంటలు గ్రామ కార్యదర్శి లేదా సర్పంచ్ ధృవీకరణ పత్రం ద్వారా ఏప్రిల్ 15 వరకు ఈఓ కార్యాలయం లేదా మంత్రి క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పుస్తే, మెట్టల నుంచి పట్టు వస్త్రాల వరకు అన్ని తామే సమకూరుస్తామని చెప్పారు. శాంత నారాయణ్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర చారిటబుల్ ఆధ్వర్యంలో ఈ ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై మహబూబ్ నగర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశం నిర్వహించారు. సామూహిక మ్యారేజ్లు చేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మహబూబ్నగర్లో కూడా గత 5 సంవత్సరాలుగా మన్నెంకొండ దేవస్థానం దగ్గర మేము ఒక పెద్ద షెడ్ను నిర్మించి అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం అక్కడ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 100 పెళ్ళిళ్ళు అక్కడ జరిగేటట్లు నూతన షెడ్ కూడా అక్కడ నిర్మిస్తూ ఉన్నాం. నూతన షెడ్డే కాకుండా ఒక కళ్యాణ మంటపం కూడా, ఒక ఏసీ కళ్యాణ మంటపం కూడా నిర్మాణ దశలో ఉంది. తిరుపతి మాదిరిగా చిన్న తిరుపతి అనేటువంటి పేరున్నటువంటి మన్నెంకొండ దేవస్థానానికి ఎంతోమంది భక్తులు తిరుపతి మాదిరిగానే పెళ్లి చేసుకోవడం, తిరుపతి మాదిరిగానే తలనీలాలు సమర్పించుకోవడం, తిరుపతిలో మాదిరిగానే కింద అలివేలు మంగమ్మ, పైన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అనేవి యాజిటీస్గా ఉన్నాయి. ఈ సంవత్సరం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతునివ్వాలని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయించారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో మాదిరిగా తమకే సీటు కేటాయించి మద్దతు ప్రకటించాలని ఎంఐఎం
ముఖ్యమంత్రిని అభ్యర్థించింది. పార్టీ సీనియర్లతో చర్చించిన మీదట సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఈ నెల 22న మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. షాబాద్ మండలం చందనవెల్లిలోని వెల్స్పన్ పరిశ్రమలో అదనపు యూనిట్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి అధికారులు పరిశీలించారు. వేములవాడ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే రమేష్ బాబు. వేములవాడ నియోజకవర్గం నాగారంలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మల్కపేటలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన అనంతరం మల్కపేట రిజర్వాయర్ను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణారెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యపురంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం 40 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం రామచంద్రాపురంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ పర్యటించారు. 8వ వార్డులో గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం మున్సిపాలిటీలకు 25 కోట్లు కేటాయించడంతో ఎమ్మెల్యేనే స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జానీ భాషా, కౌన్సిలర్లు పాల్గొన్నారు. గచ్చిబౌలిలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. If India really has to compete with the best in the world, two other things also come into play: cost of doing business and quality of doing business. Especially as the whole world is looking at a China plus one strategy, or China for China and India for the rest kind of a strategy. I think it's imperative we bring in reforms, long-lasting reforms, in terms of ensuring that even dispute redressals are addressed in a very time-bound manner. Honorable Chief Minister, as soon as he assumed office, in fact, had taken it upon himself. I remember this was back in June 2014, and he had conducted a session, in-person session, with all industry bodies in a hotel. He had conducted a very detailed meeting with a number of industry associations. The meeting lasted almost for 8 hours. So he kept asking, he kept probing, what is it that you would need from the government? What do you expect from the government? Speaker after speaker belonging to various associations kept pouring over their woes, especially with respect to how there is no clarity or there is no binding sense on the bureaucracy with respect to clearances. And also a number of other challenges. The joke about governments in India especially. We all claim that we have a single window, but there are always multiple windows behind that one single window. That's the joke that does the rounds in the industrial circles. So when they actually went at length, elaborated on the number of things that need to be reformed, he had summoned all of us, myself, along with me, my bureaucratic colleagues. He said, let us not reinvent the wheel. Let us actually learn from the best. So where is the best industrial policy in the world? So we said, possibly Singapore. So in fact, he led a delegation of officers, he led a delegation of ministers for 4 days to Singapore. And this was in August or September 2014. We went there, we actually visited the Economic Development Board. We spent a number of, we had a number of meetings with the local industry associations, got a lot of direct feedback. He said something very interesting. He said, don't reinvent the wheel. Just pick up the best elements of Singapore's industrial policy. Maybe also look at a few other policies, possibly some Scandinavian countries, possibly even some Southeast Asian nations, which are more relevant to the Indian context, and then come out with our own policy. As a result, in October 2014, the first piece of legislation that was enacted by Government of Telangana was actually delivered in October 2014, and this was called the TS iPass. The TS iPass, as the name suggests, literally
is an equivalent of an easy pass on a highway toll. TSI Pass stands for Telangana State Industrial Project Approval Self-Certification System. We wanted to make it extremely easy, and we actually wanted to confer a right on the investor in terms of how education is a right for a citizen, in terms of how there are several other right to information, etc. We wanted to confer upon the investor the right to self-certification, right to self-clearance, self-assessment. Now, this might sound a bit far-fetched, but let me tell you quickly. The three salient features of TSI Pass in the last 8.5 years of working as Minister for Industry, Minister for Information Technology in two governments, I can tell you with experience and authority that this has truly worked. Because under TSI Pass, out of the three salient features, the first piece, for instance, if somebody wanted to come over from Singapore and wanted to start their factory in Telangana, or wanted to enter India using Telangana as a gateway, you actually don't need a clearance from the government. You do not need any clearance from the government. You can hit the ground running. You can start construction of your factory on day one. No other Indian state will tell you this. Once you start the construction of your factory, or once you start setting up an office, all we request is that you submit an application online in the TSI Pass portal. Why do we need that? For compliance purposes, for regulatory reasons, we need to know what kind of business you're engaged in, what kind of employment you would be creating, what kind of investment are you going to be putting in, and of course, any concerns with respect to pollution and any other matters relating to compliance. What do we do when we get that information online? Once we get the information online on the TSI Pass portal, we promise all clearances backed by statute in a span of 15 days. If we don't deliver on, like the International Arbitration Center is extremely beneficial, and we have completely endorsed it, and will continue to endorse it even more efficiently and strongly. I'm happy that the International Center has made a good beginning, but my request to the registrar and other staff at the center is please create more awareness. We need more of these sessions. We need bar on our side. We need the entire legal luminaries and legal fraternity on our side. We need the administration on our side. We need more and more focus on this. And of course, whatever we can do in terms of bringing in the industry bodies like CII, FICCI, NASSCOM, FTCCI, HYCIA to popularize the center among the industry bodies is something that we'll absolutely do. Also, having such a center, as was pointed out, in this city makes it very attractive for us also from a positioning perspective to bring in more investments, to attract more marquee names into the city so that we can tell them that there is early dispute redressal mechanism should there be one. Of course, as Minister for Industries, I would be failing in my fiduciary responsibility if we do not also recognize and take into cognizance that this facility is not just for the big boys, not just for the mega industries, but also the MSMEs who face difficulties and who have several disputes at their local level. There was a quick conversation that we had with VK and Justice Rao. They were kind enough to suggest, I know, some things which are within the purview of the state government. I'm happy to continue the conversation, sir, and take it to a logical conclusion. Let me also add that there is a provision from the state side in the National MSME Act to set up a facilitation council to help the MSMEs. And I'm happy to share that in our state, besides having one facilitation council in Hyderabad, we have also created decentralized councils at places like Warangal, Karimnagar and Nizamabad. However, I come across frequent instances of litigation getting prolonged even in the facilitation councils, and I'll make a sincere effort along with our law minister to align the functioning of these councils along with the International Arbitration and Mediation Center and ensure an alternate dispute redressal mechanism is tried out even for MSMEs. Once again, this is a laudable initiative, has made a good beginning from what Tariq just told us, but I think it needs the endorsement, the unstinted support, continuous guidance and mentorship of all the judges and of all the legal minds, legal luminaries in this room today. Once again, thank you very much for this opportunity. Thank you. Good night. సీఎం కేసీఆర్ పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 146 మంది లబ్ధిదారులకు 54,61,000 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పేద ప్రజల తరపున సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
లక్ష్మి ధూళికట్ట రావు ధూళికట్ట. హైదరాబాద్ కొంపల్లిలో సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ధూమ్ధామ్గా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెయింట్ మార్టిన్ కళాశాల చైర్మన్ మరి లక్ష్మారెడ్డి, కళాశాల డైరెక్టర్ చంద్రశేఖర్ యాదవ్, ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తమ కళాశాలలో చదివే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకుంటున్నారని చైర్మన్ లక్ష్మారెడ్డి, ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ తెలిపారు. మరోవైపు 90% పైగా విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబులు పొందేందుకు కృషి చేస్తున్న కాలేజీ సిబ్బందిని ఈ Last year student to give a big round of applause to all of you. We are very delighted to share few of our event of St. Martin Engineering College. Today we are celebrating the Freshers Day, and the name it is titled as Freshers Day because all the second year students particularly they were giving a grand welcome to all the first year students. And the idea and the objective of this program to create a bridge to have academic collaborations and learning from the peers. Because always learning is an opportunity. Whatever the source it is, the students should get an opportunity to learn. And we are so delighted because to witness this event, our chairman Sri M. Lakshman Reddy sir and executive director Sri G. Chandrasekhar sir also come here and they are participating and witnessing the event. And thank you for giving us the opportunity. And St. Martin looking forward to continue its journey in the form of 100% placement and also in the form of internship, in the form of MOUs, in the form of Center of Excellence. Thank you very much. లేకుండా ఇవాళ పిల్లలంతా చాలా పండుగ రోజు వాతావరణం సృష్టించింది. అందరు మంచిగా అలంకరించుకొని ఇవాళ కాలేజీలో చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా ప్రిన్సిపాల్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యాదవ్ గారు అందరి సహకారంతో పిల్లలకి విజయంగా ముగిస్తుంది. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్